జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ సోదరుడు పశువులు కాసుకుంటూ వస్తూ ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి తిదిల అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే, అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన తిదిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, బాబాయ్ కూతుర్ని మరి బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. గంజాయి తాగేవాళ్ళని మరి పరామర్శ పేరుతో పరామర్శకు వస్తే పరామర్శకు వెళ్ళాలి. ప్రదర్శనలు అవసరమా జగన్మోహన్ రెడ్డి? రోడ్ల మీద మరి అలగా జనాన్ని తీసుకొచ్చి, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి యువతనంతా చెడగొట్టి వాళ్ళని రోడ్ల మీద ఎక్కించి నాటకాలు ఆడుతూ ఉన్నారే. 5 గంటలకి మీరు అక్కడికి వెళ్లకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా మరి అక్కడికి చేరకుండా మీరు చేసినటువంటి ప్రయత్నం, ఇంకా పైగా అది ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేయటం, అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక అమాయకుడైనటువంటి సోదరుడు, బీసీ సోదరుడు, యాదవ్ సోదరుడిని మరి అక్కడ యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని పరామర్శలే, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శకి 5 గంటల్లోపు ములాఖతులు ఉండవని తెలుసు కదా. 5 తర్వాత అంటే కావాలని 5కి అక్కడికి వెళ్లకుండా మరి అక్కడ కూడా ఒక దొంగ రాజకీయాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత అమానుషమైనటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి వ్యక్తుల కోసం అమాయకులు రోడ్లెక్కి బయటకు వస్తూ ఉన్నారు. ఆ గంజాయికి లేకపోతే రోడీ మొక్కలు తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రవర్తించినటువంటి విధానం దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. చాలా ఓర్పుగా, సహనంగా. ఒక పక్క ఈరోజు చూస్తే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం చేసుకుంటానికి చక్కటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఇలా వచ్చి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తిని దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, నీ ఆటలు సాగు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా ప్రజలు తరిమి కొడతారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు. మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి నాయకత్వంలో ప్రజల పక్షాన మేము ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, 18 ఏళ్ల కుర్రాడు యాక్సిడెంట్ చేస్తే కేసు కడతారని మాట్లాడుతున్నాడు. అంటే కేసు కట్టరా? యాక్సిడెంట్ చేస్తే కేసు కట్టరా? మరి కోర్టు ముందు పెట్టినప్పుడు జడ్జి నిర్ణయం తీసుకుంటారు. మరి అతను తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి తిదిల అప్పలరాజు మరి ఇవాళ ఒక విద్యావంతుడిగా వ్యవహరించాడా? మీరు మాట్లాడుతూ ఉన్నారు అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో అని చెప్పి. ఈరోజు ఉన్నటువంటి ఆడబిడ్డ, ఎస్ఐగా ఉన్నటువంటి ఆడబిడ్డ కష్టపడి చదువుకుని ఒక సామాన్య కుటుంబం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటే ఆడబిడ్డ మీద జరిగినటువంటి మరి అక్కడ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అమానుషంగా ప్రవర్తించిన దానికి మీరు ఎందుకు ఖండించరని చెప్పి నేను అడుగుతాను. అంటే ఆడబిడ్డలంటే మీకు అంత చులకనా? ఈరోజు మీరు దొంగల్ని వెనకేసుకొస్తూ ఉన్నారు, కూనీకోరులు వెనకేసుకొస్తూ ఉన్నారు, రౌడీ షీటర్లు వెనకేసుకొస్తూ ఉన్నారు. ఇదేం సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు మొన్న తీర్పిచ్చారు. ఇంకా మీరు బరి తెగించి రోడ్ల మీదకి వస్తే ఈరోజు ప్రజలే తరిమి కొడతారని కూడా తెలియజేస్తాం.